నిఘా టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నా పేరు సయ్యద్ సైదుద్దీన్ నస్రీన్ సుల్తానా. 60వ డివిజన్ నాది. ఇంతకు ముందు నేను ఇదే బిజినెస్ చేస్తున్నాను. ఈ విధంగా ఇంతకుముందు కార్పొరేటర్ కూడా కాంటాక్ట్ చేశాను. ఎంఏఎం నుంచి 2005 కాంటాక్ట్ చేసినట్టు ఎంఏఎం నుంచి చేశాను. తక్కువ ఓట్లతోటి అప్పుడు ఓటమి 52 ఓట్లతో ఓడిపోయాను. అప్పుడు తర్వాత నేను అది చేయలే. ఇప్పుడు ఈ విధంగా ప్రజల ప్రోత్సాహంతో మళ్ళీ ముందుకు వచ్చాను. నేను కాంగ్రెస్ టికెట్ గా చేస్తాం, అందరం కలిసి మీరు ఖచ్చితంగా చేయాలి అని చెప్తేనే నేను ఆ విధంగా నేను వచ్చాను. డివిజన్ లో ఏ సమస్యలు ఉన్నాయి? సమస్యలు అనేది ఇచ్చిన కొద్ది బాగానే వెళ్తున్నాయి, కానీ చాలానే ఉన్నాయి. ఇలా కానీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇంతకుముందు ఈ వాడలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేకపోతే ప్రాబ్లమ్స్ ఉండబట్టే ప్రజలు నాకు ఈ విధంగా రావాలి మీరు అనే భావనకు వచ్చి నాకు ఒప్పించారు. మీరు రావాలి, ఖచ్చితంగా మీరు వస్తేనే బాగుపడుతుంది అనే ప్రజల మా ఆలోచనతో వచ్చాను. నేను ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి? సమస్యలు ఇప్పుడు తిరిగారా? గల్లీ తిరిగాను, చూసినాకనే ఈ యొక్క స్టెపేషన్ నేను నిలబడతాను. సరే, ఈడ సమస్యలు హెల్త్ ది బాగుంది. ప్రజలకు హెల్త్ అనేది మోస్తుంది. నేను ఒక హెల్త్ ది అర్బన్ కేర్ సెంటర్ కూడా తెచ్చి పెడదాం. అదొకటి ఉంది. ప్రజల మౌరులది కూడా బాగుంది, డ్రైనేజ్ అదొకటి ప్రాబ్లం. అది కూడా నేను సాల్వ్ చేస్తా అని చెప్పాను. వాటర్ వస్తలే అన్నట్టు కొంతమంది చెప్తే అది కూడా ప్రజలు అది కూడా సాల్వ్ చేస్తా అని చెప్పాను. డబుల్ బెడ్రూమ్ మాత్రం చాలా మంది చెప్తారు, దేవుని వల్ల గెలిస్తే బిల్కుల్ అది కూడా దాన్ని కూడా ముందుకు వస్తానని చెప్పాను. అది కూడా చేస్తాను. పెన్షన్ ద్వారా కూడా బాగా మంది అదవుతారు. పెన్షన్ కూడా దేవుని వల్ల ప్రభుత్వం అనేది ముందుకు వస్తుంది. పెన్షన్ ఇస్తారు, అది కూడా చేయిస్తాను. మా వాడలో ఇప్పటి నేను చెప్పిన అన్ని ఇవి మాత్రం ఉంది. ఇంకా కూడా దీన్ని ముందుకు తీసుకొని వెళ్తాను అన్నట్టు నేను ఈ విధంగా ముందుకు తయారు చేస్తున్నది వాడలో చెప్పాను సార్. ఇప్పుడు స్కీమ్ ఇప్పుడు ఒకటి హెల్త్ సెంటర్ ఒకటి నేను చెప్పాను, అది ఒకటి నేను పెట్టిస్తాను. దానికోసం ముందుకు వస్తాను నేను. రెండోది ప్రజల కొరకు ఒక టైలరింగ్ అనేది, అది కూడా టైలర్ సెంటర్ కూడా 1-2 పెట్టిద్దాం అన్నట్టు అది కూడా ఉంది. ప్లాంట్ వాటర్ ప్లాంట్స్ ప్లస్ లైట్లు అవి కూడా బాగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బోల్స్ అది కూడా ఒకటి ఆడబిడ్డ ఉడితే నేను ఖచ్చితంగా 5,000 రూపాయలు నేను ఆడబిడ్డకు ఇస్తాను. ఆడబిడ్డ ప్రతి ఇంట్లో ఏ ఇంట్లో కూడా ఆడబిడ్డ కొట్టేది నా స్వయంగా నేను 5,000 రూపాయలు నేను పంపిస్తాను. 5,000 రూపాయలు నేను స్వయంగా నేను ఆడబిడ్డ ఎవరి ఇంట్లో కూడా పుట్టిన కొద్ది నా డివిజన్ లో ఆడబిడ్డ పుట్టితే 5,000 రూపాయలు నేను పంపిస్తాను. ఫస్ట్ నేను ఇస్తాను, దాన్ని ఫిక్స్ చేయిస్తాను బ్యాంక్ లా. రెండోది ఎవరి ఏమన్నా కార్యక్రమాలు ఉంటే కూడా బీదోళ్ళది దాన్ని కూడా నేను ముందుకొచ్చి నడిపిస్తా. ఏమన్నా డివిజన్ లో కొత్త ఆలోచనలు ఏమన్నా అంటే ఈ ప్రజలకు ఏమన్నా చేయదలుచున్నారా? డివిజన్ లో కొత్త ప్రజలకు చేయవలసింది ఏంటంటే నేను కాకుండా ఇంకా నా స్వయంగా ప్రజలకు చేయవలసింది ఎవరి శాతకానులకు దేవుని వల్ల నా స్వయంగా నేను బియ్యం పంపించుకుంటాను. నేను చేస్తాను, నా స్వయంగా చేస్తాను. ప్రజలకు ఎవరికి శాత కాదు. నేను స్వయంగా తిరిగి నేను చూసుకొని ఆ పని చేస్తాను. నేను ఒకరు చెప్తే చెయ్యను. నేను స్వయంగా నాకు చూసాక నేను ఆ పనికి నేను ముందుకు వస్తాను. దేవుడి వల్ల నాకు అందరు కలిసి 60వ డివిజన్ నుంచి మంచి మెజార్టీ తోటి నాకు గెలిపించాలని నేను ప్రోత్సహిస్తాను. డివిజన్ ప్రజలకు నాకు బాగా పెద్ద మెజార్టీ తోటి నాకు గెలిపించాలని ప్రజలకు కోరుతున్నాను. కాంగ్రెస్ పార్టీకి టికెట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. ప్రభాకర్ అన్నకు, రాజేంద్ర అన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అంజన్ అన్నకు కూడా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు. నా కోసం ముందుకు వచ్చారు ముగ్గురు కూడా. దేవుని వల్ల ఈ మాట మీద నేను బాగా ముందుకు పోతాను. నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. వీళ్ళు నా కోసం నాకు చెప్పి నాకు బరాబర్ నాకు టికెట్ ఇచ్చినందుకు నాకు ఖచ్చితంగా నేను గెలిచే మాక్సిమం ప్రయత్నం ఇస్తున్నా. మిగుతుంది
మీకు ఆ కష్టం అనేది చేస్తానండి. వాడి యొక్క ప్రజల ఆశీర్వాదం ఉండాలి. ప్రజల ఆశీర్వాదం ఇప్పటిదాకా నాకు పాజిటివ్ గానే ఉంది. నాకు దేవుని వల్ల ఉండాలని కోరుచుంటాను. ఇంకా కూడా పాజిటివ్ వస్తుంది. నాకు కొద్దిగా నా టికెట్ కూడా కొద్దిగా లేట్ అయిందండి. దేవుని వల్ల లేట్ అయినందుకు నాకు కొద్దిగా అదే ఎందుకైనా నేను ముందుకు వస్తాను. నేను ముందుకు నాకు అంత పాజిటివ్ వస్తాను ఇప్పటిదాకా కూడా. ధన్యవాదాలు. బస్ నెగటివ్ వాళ్ళకు కూడా ధన్యవాదాలు నాకు తెలియజేస్తున్నాను. దేవుని వల్ల మళ్ళీ కూడా ఇంటర్వ్యూ ఇస్తాను గెలిచినాక. ఈ రోజు మన 60వ డివిజన్ లో మా అభ్యర్థి మన సయ్యద్ నస్రీన్ వైఫ్ ఆఫ్ నస్రీన్ గారు ఈ గడప గడప ప్రతి ఇంటి డివిజన్ లో తిరగడం జరిగినది. తిరిగితే అక్కడ కొన్ని సమస్యలు మాకు తెలిసినది. అయితే ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ అంటేనే నమ్మకం అనే వాడాలో వచ్చేసింది. మాకు నమ్మకం అంటే ఉచితంగా సన్న బియ్యం ఒకటి మంచి అడ్వాంటేజ్ ఉంది, ప్రజల్లో బాగున్నది. వాడాలో పోతే కాంగ్రెస్ పార్టీ అంటే మేము ఇస్తాము, మాకు ఉచిత 200 యూనిట్ కరెంట్ మాకు వస్తుంది అని ఫ్రీగా వస్తుంది. కాబట్టి వాళ్ళు చాలా సంతోషంగా. ఇంకా సయీద్ భాయ్ అనేది చాలా ఈయన కాంటెస్ట్ చేసిన పాత మన దాంట్లో 950 ఓట్లు ఈ 60వ డివిజన్ లా రావడం చాలా సయీద్ భాయ్ కు అడ్వాంటేజ్ అయింది. చాలా ఎలగందలకు సంబంధించిన వాళ్ళు కూడా ఇక కశ్మీర్ గడ్డలో నివాసం ఉన్నారు కాబట్టి సయీద్ భాయ్ కు మంచి అవగాహన ఇంకా వచ్చింది. తానుతో పాటు అభ్యర్థి నస్రీన్ సుల్తానా కూడా ఇంటింటికి పోయి ఆ ఆడపడుచులకు అక్కలకు చెల్లెళ్లకు అందరుగా స్వయంగా కలిసి ఏదైనా సమస్య ఉంటే నేను స్వయంగా వచ్చి చేస్తా ఆడలకు అన్నట్టు హామీలు ఇచ్చింది. ఇంకొకటి మన డివిజన్ 60 డివిజన్ లో ఏ ఆడి బిడ్డ అయినా పుడితే మన సయీద్ భాయ్ గారు ఒకటి ప్రకటించారు. 511 రూపాయలు ఆడబిడ్డకి ఇస్తాను 5,011 రూపాయలు ప్రకటించారు. ఆ నసీర్ సుల్తానా కూడా ప్రతి ఇంటికి చెప్పడం జరిగింది. ఇంకొకటి సమస్య అంటే మన కశ్మీర్ గడ్డలో మనకు పెద్ద సమస్య ఉన్నది. ఇంత మనకు చేసిన మన స్మార్ట్ సిటీలో కొన్ని పనులు ఆగడం జరిగింది. మనకు అర్బన్ హెల్త్ సెంటర్ లేదు. మనకు అర్బన్ హెల్త్ సెంటర్ అంటే మనకు ఇక్కడ కశ్మీర్ గడ్డలో మన దళితుల బంధువులు ఉన్నారు, ముస్లిమ్స్ ఎకనామికల్స్ బ్యాక్వర్డ్ కూడా ఉన్నారు మన మధ్య చెట్టు ఆ సైడ్. కాబట్టి మనకు ఒక అర్బన్ హెల్త్ సెంటర్ వేరే వాడాల మిగతా వాడ సప్తగిరి కాలనీ కలుసుకుంటే మన సుభాష్ నగర్ కానీ ఉత్తర్పూర కానీ వేరే వార్డులో అర్బన్ హెల్త్ సెంటర్ ఉంది. మా మాస్క్ ఏరియాలో 60% మనకు మాస్క్ ఏరియా కాబట్టి కనీసం అర్బన్ హెల్త్ సెంటర్ లేకపోవడం వల్ల సయీద్ గారు దృష్టికి తీసుకొచ్చారు. వాళ్ళు మనకు హెల్త్ కోసం మన సప్తగిరి కాలనీ వేరే వాళ్ళకు పోవడం జరుగుతుంది. కనీసం సర్కార్ దాకా పోవడం అయితే ఒక అర్బన్ హెల్త్ సెంటర్ కు సయీద్ గారు హామీ ఇచ్చారు. తప్పకుండా అర్బన్ హెల్త్ సెంటర్ కానీ వాటర్ ప్లాంట్ కానీ లేడీస్ కు ఫ్రీ టైలరింగ్ నేర్పిస్తానని కూడా టైలరింగ్ సెంటర్ కానీ కంప్యూటర్స్ ఆడపిల్లలకు కంప్యూటర్ సెంటర్స్ కానీ అది ఏర్పరుస్తానని హామీ ఇచ్చారు. ఆ నమ్మకంతో అందరూ అన్నారు మీకు తప్పకుండా మీకు గెలిపించే బాధ్యత మాది అని సయీద్ గారికి చెప్పడం జరిగింది. సయీద్ గారు గెలుస్తానని అందరూ ఖుషిగా సంతోషంగా ఈ వాడకు ఈ రోజు నుంచే మనకు సంతోషంగా 60% కన్నా 70% మనకు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సర్వేలో కూడా మనకు సర్వే చేయడంలో 60% నుంచి 70% ఒక్క రోజులోనే మన కాంగ్రెస్ లీడ్ గా మన 60 డివిజన్ సర్వేలో తెలియబడి ఉన్నది. పొలిటికల్ సర్వేలో ఈ రోజు ఖచ్చితంగా గెలుస్తాడని సయీద్ భాయ్ డెఫినెట్ గెలుస్తారు. మేము అండగా ఉండి సయీద్ భాయ్ గెలిపించుకొని చాలా మెజార్టీతో గెలిపించి ఈ ప్రాంతంలో మేము అభివృద్ధి చేసుకుంటామని మేము హామీస్తున్నాం. మాజీ మైనార్టీ సెల్ చైర్మన్ ఎంఏ కరీం కశ్మీర్ గడ్డ జరిగినారు. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సయీద్ భాయ్ సయీద్ భాయ్ కాంగ్రెస్ పార్టీ సయీద్ భాయ్ గెలిచాలి. చేతు గుర్తుకే కాంగ్రెస్ పార్టీ హై హై కాంగ్రెస్ జై కాంగ్రెస్ హై కాంగ్రెస్ జై కాంగ్రెస్ హై హై కాంగ్రెస్ జై కాంగ్రెస్ హై హై कांग्रेस जय जय कांग्रेस जीतेगा भाई जीतेगा जीतेगा भाई जीतेगा जय भाई जीतेगा जीतेगा भाई जीतेगा जय भाई जीतेगा जीतेगा भाई जीतेगा जय भाई जीतेगा अपना लीडर अपना लीडर कांग्रेस के निशान को के निशान को आपके निशान को अपना लीडर अपना लीडर अपना लीडर
హస్తం గుర్తుకే నా పేరు సయ్యద్ సైదుద్దీన్ నస్రీన్ సుల్తానా, 60వ డివిజన్ నాది. ఏం చేస్తూ ఉంటావు? ఇంతకు ముందు నేను ఇదే బిజినెస్ చేస్తున్నాను. ఈ విధంగా ఇంతకుముందు కార్పొరేటర్ కూడా కాంటాక్ట్ చేశాను. ఎంఏఎం నుంచి 2005 లా కాంటాక్ట్ చేసినట్టు ఎంఏఎం నుంచి చేశాను. తక్కువ ఓట్లతోటి, అప్పుడు ఓటమి 52 ఓట్లతో ఓడిపోయాను అప్పుడు. తర్వాత నేను అది చేయలే. ఇప్పుడు ఈ విధంగా ప్రజల ప్రోత్సాహంతో మళ్ళీ ముందుకు వచ్చాను. నేను కాంగ్రెస్ టికెట్ గా చేస్తాం అందరం కలిసి. మీరు ఖచ్చితంగా చేయాలి అని చెప్తేనే నేను ఆ విధంగా నేను వచ్చాను. డివిజన్ లో ఏ సమస్యలు ఉన్నాయి? సమస్యలు అనేది ఇచ్చిన కొద్ది బాగానే వెళ్తున్నాయి, కానీ చాలానే ఉన్నాయి. ఇలా కానీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇంతకుముందు ఈ వాడలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేకపోతే ప్రాబ్లమ్స్ ఉండబట్టే ప్రజలు నాకు ఈ విధంగా రావాలి మీరు అనే భావనకు వచ్చి నాకు ఒప్పించారు. మీరు రావాలి, ఖచ్చితంగా మీరు వస్తేనే బాగుపడుతుంది అనే ప్రజల మా ఆలోచనతో వచ్చాను నేను. ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి? సమస్యలు ఇప్పుడు గల్లీ తిరిగాను, చూసినాకనే ఈ యొక్క స్టెప్ వేసాను నేను. నిలబడతాను సరే. ఈడ సమస్యలు హెల్త్ ది బాగుంది. ప్రజలకు హెల్త్ అనేది మోస్తుంది. నేను ఒక హెల్త్ ది అర్బన్ కేర్ సెంటర్ ఇక్కడ తెచ్చి పెడదాం. అదొకటి ఉంది. ప్రజల మౌరులది కూడా బాగుంది, డ్రైనేజ్ లేదు. అదొకటి ప్రాబ్లం, అది కూడా నేను సాల్వ్ చేస్తా అని చెప్పాను. వాటర్ వస్తలే అన్నట్టు కొంతమంది చెప్తే అది కూడా ప్రజలు అది కూడా సాల్వ్ చేస్తా అని చెప్పాను. డబుల్ బెడ్రూమ్ మాత్రం చాలా మంది చెప్తారు, దేవుని వల్ల గెలిస్తే బిల్కుల్ అది కూడా దాన్ని కూడా ముందుకు వస్తానని చెప్పాను. అది కూడా చేస్తాను. పెన్షన్ ద్వారా కూడా బాగా మంది అదవుతారు. పెన్షన్ కూడా దేవుని వల్ల ప్రభుత్వం అనేది ముందుకు వస్తుంది. పెన్షన్ ఇస్తారు, అది కూడా చేస్తాను. మా వాడలో ఇప్పటి నేను చెప్పిన అన్ని ఇవి మాత్రం ఉంది. ఇంకా కూడా దీన్ని ముందుకు తీసుకొని వెళ్తాను అన్నట్టు నేను ఈ విధంగా ముందుకు తయారు చేస్తున్నది ఈ వాడలో చెప్పాను సార్. ఇప్పుడు స్కీమ్ ఇప్పుడు ఒకటి హెల్త్ సెంటర్ ఒకటి నేను చెప్పాను, అది ఒకటి నేను పెట్టిస్తాను. దానికోసం ముందుకు వస్తాను నేను. రెండోది ప్రజల కొరకు ఒక టైలరింగ్ అనేది, అది కూడా టైలర్ సెంటర్ కూడా 1-2 పెట్టిద్దాం అన్నట్టు అది కూడా ఉంది. ప్లాంట్, వాటర్ ప్లాంట్స్ ప్లస్ లైట్లు అవి కూడా బాగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బోల్స్ అది కూడా ఒకటి. ఆడబిడ్డ ఉడితే నేను ఖచ్చితంగా 5,000 రూపాయలు నేను ఆడబిడ్డకు ఇస్తాను. ఆడబిడ్డ ప్రతి ఇంట్లో, ఏ ఇంట్లో కూడా ఆడబిడ్డ పుట్టేది నా స్వయంగా నేను 5,000 రూపాయలు నేను పంపిస్తాను. 5,000 రూపాయలు నేను స్వయంగా నేను ఆడబిడ్డ ఎవరి ఇంట్లో కూడా పుట్టిన కొద్ది నా డివిజన్ లో ఆడబిడ్డ పుట్టితే 5,000 రూపాయలు నేను పంపిస్తాను. ఫస్ట్ నేను ఇస్తాను, దాన్ని ఫిక్స్ చేయిస్తాను బ్యాంక్ గా. రెండోది ఎవరి ఏమన్నా కార్యక్రమాలు ఉంటే కూడా బీదోళ్ళది దాన్ని కూడా నేను ముందుకొచ్చి నడిపిస్తా. ఏమన్నా డివిజన్ లో కొత్త ఆలోచనలు ఏమన్నా, అంటే ఈ ప్రజలకు ఏమన్నా చేయగలుగుతున్నారా? డివిజన్ లో కొత్త ప్రజలకు చేయవలసింది ఏంటంటే నేను కాకుండా ఇంకా నా స్వయంగా ప్రజలకు చేయవలసింది, ఎవరి శాతకానులకు దేవుని వల్ల నా స్వయంగా నేను బియ్యం పంపించుకుంటాను. నేను చేస్తాను, నా స్వయంగా చేస్తాను. ప్రజలకు ఎవరికి శాత కాదు. నేను స్వయంగా తిరిగి నేను చూసుకొని ఆ పని చేస్తాను. నేను ఒకరు చెప్తే చెయ్యను. నేను స్వయంగా నాకు చూసాక నేను ఆ పనికి నేను ముందుకు వస్తాను. దేవుడి వల్ల నాకు అందరు కలిసి 60వ డివిజన్ నుంచి మంచి మెజార్టీ తోటి నాకు గెలిపించాలని నేను ప్రోత్సహిస్తాను. డివిజన్ ప్రజలకు నాకు బాగా పెద్ద మెజార్టీ తోటి నాకు గెలిపించాలని ప్రజలకు కోరుతున్నాను. కాంగ్రెస్ పార్టీకి టికెట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. ప్రభాకర్ అన్నకు, రాజేంద్ర అన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అంజన్ అన్నకు కూడా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు. నా కోసం ముందుకు వచ్చారు ముగ్గురు కూడా. దేవుని వల్ల ఈ మాట మీద నేను బాగా ముందుకు పోతాను. నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. వీళ్ళు నా కోసం నాకు చెప్పి నాకు బరాబర్ నాకు టికెట్ ఇచ్చినందుకు నాకు ఖచ్చితంగా నేను గెలిచే మాక్సిమం ప్రయత్నం ఇస్తున్నా. మిగుతుంది
మీకు ఆ కష్టం అనేది చేస్తానండి. వాడి యొక్క ప్రజల ఆశీర్వాదం ఉండాలి. ప్రజల ఆశీర్వాదం ఇప్పటిదాకా నాకు పాజిటివ్ గానే ఉంది. నాకు దేవుని వల్ల ఉండాలని కోరుకుంటున్నా. ఇంకా కూడా పాజిటివ్ వస్తుంది. నాకు కొద్దిగా నా టికెట్ కూడా కొద్దిగా లేట్ అయిందండి. దేవుని వల్ల లేట్ అయినందుకు నాకు కొద్దిగా అదైంది. అయినా నేను ముందుకు వస్తాను. నేను ముందుకు నాకు అంత పాజిటివ్ వస్తుంది ఇప్పటిదాకా కూడా. ధన్యవాదాలు. బస్ నెగటివ్ వాళ్ళకు కూడా ధన్యవాదాలు నాకు తెలియజేస్తున్నాను. దేవుని వల్ల మళ్ళీ కూడా ఇంటర్వ్యూ ఇస్తాను గెలిచినాక. ఈ రోజు మన 60వ డివిజన్ లో మా అభ్యర్థి మన సయ్యద్ నస్రీన్ వైఫ్ ఆఫ్ నస్రీన్ గారు ఈ గడప గడప ప్రతి ఇంటి డివిజన్ లో తిరగడం జరిగినది. తిరిగితే అక్కడ కొన్ని సమస్యలు మాకు తెలిసినది. అయితే ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ అంటేనే నమ్మకం అనే వాడాలో వచ్చేసింది. మాకు నమ్మకం అంటే ఉచితంగా సన్న బియ్యం ఒకటి మంచి అడ్వాంటేజ్ ఉంది, ప్రజల్లో బాగున్నది. వాడాలో పోతే కాంగ్రెస్ పార్టీ అంటే మేము ఇస్తాము, మాకు ఉచిత 200 యూనిట్ కరెంట్ మాకు వస్తుంది అని ఫ్రీగా వస్తుంది. కాబట్టి వాళ్ళు చాలా సంతోషంగా. ఇంకా సయీద్ భాయ్ అనేది చాలా ఈయన కాంటెస్ట్ చేసిన పాత మన దాంట్లో 950 ఓట్లు ఈ 60వ డివిజన్ లా రావడం చాలా సయీద్ భాయ్ కు అడ్వాంటేజ్ అయింది. చాలా ఎలగందలకు సంబంధించిన వాళ్ళు కూడా ఇక కశ్మీర్ గడ్డలో నివాసం ఉన్నారు కాబట్టి సయీద్ భాయ్ కు మంచి అవగాహన ఇంకా వచ్చింది. తానుతో పాటు అభ్యర్థి నస్రీన్ సుల్తానా కూడా ఇంటింటికి పోయి ఆ ఆడపడుచులకు అక్కలకు చెల్లెళ్లకు అందరు స్వయంగా కలిసి ఏదైనా సమస్య ఉంటే నేను స్వయంగా వచ్చి చేస్తా ఆడవాళ్ళకు అన్నట్టు హామీలు ఇచ్చింది. ఇంకొకటి మన డివిజన్ 60 డివిజన్ లో ఏ ఆడి బిడ్డ అయినా పుడితే మన సయీద్ భాయ్ గారు ఒకటి ప్రకటించారు. 511 రూపాయలు ఆడబిడ్డకి ఇస్తాను 5,011 రూపాయలు ప్రకటించారు. ఆ నసీర్ సుల్తానా కూడా ప్రతి ఇంటికి చెప్పడం జరిగింది. ఇంకొకటి సమస్య అంటే మన కశ్మీర్ గడ్డలో మనకు పెద్ద సమస్య ఉన్నది. ఇంత మనకు చేసిన మన స్మార్ట్ సిటీలో కొన్ని పనులు ఆగడం జరిగింది. మనకు అర్బన్ హెల్త్ సెంటర్ లేదు. మనకు అర్బన్ హెల్త్ సెంటర్ అంటే మనకు ఇక్కడ కశ్మీర్ గడ్డలో మన దళిత బంధువులు ఉన్నారు, ముస్లిమ్స్ ఎకనామికల్స్ బ్యాక్వర్డ్ కూడా ఉన్నారు మన మధ్య చెట్టు ఆ సైడ్. కాబట్టి మనకు ఒక అర్బన్ హెల్త్ సెంటర్ వేరే వాడాల మిగతా వాళ్ళ సప్తగిరి కాలనీ కలుసుకుంటే మన సుభాష్ నగర్ కానీ ఉత్తర్పూర కానీ వేరే వార్డులో అర్బన్ హెల్త్ సెంటర్ ఉంది. మా మాస్క్ ఏరియాలో 60% మనకు మాస్క్ ఏరియా కాబట్టి కనీసం అర్బన్ హెల్త్ సెంటర్ లేకపోవడం వల్ల సయీద్ గారు దృష్టికి తీసుకొచ్చారు. వాళ్ళు మనకు హెల్త్ కోసం మన సప్తగిరి కాలనీ వేరే వాళ్ళకు పోవడం జరుగుతుంది. కనీసం సర్కార్ దాకా పోవడం అయితే అర్బన్ హెల్త్ సెంటర్ కు సయీద్ గారు హామీ ఇచ్చారు. తప్పకుండా అర్బన్ హెల్త్ సెంటర్ కానీ వాటర్ ప్లాంట్ కానీ లేడీస్ కు ఫ్రీ టైలరింగ్ నేర్పించడం జరగడానికి నేర్పిస్తానని కూడా టైలరింగ్ సెంటర్ కానీ కంప్యూటర్స్ ఆడపిల్లలకు కంప్యూటర్ సెంటర్స్ కానీ అని ఏర్పరుస్తానని హామీ ఇచ్చారు. ఆ నమ్మకంతో అందరూ అన్నారు మీకు తప్పకుండా మీకు గెలిపించే బాధ్యత మాది అని సయీద్ గారికి చెప్పడం జరిగింది. సయీద్ గారు గెలుస్తానని అందరూ ఖుషిగా సంతోషంగా ఈ వాడకు ఈ రోజు నుంచే మనకు సంతోషంగా 60% కన్నా 70% మనకు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సర్వేలో కూడా మనకు సర్వే చేయడంలో 60% నుంచి 70% ఒక్క రోజులోనే మన కాంగ్రెస్ లీడ్ గా మన 60 డివిజన్ సర్వేలో తెలియబడి ఉన్నది. పొలిటికల్ సర్వేలో ఈ రోజు ఖచ్చితంగా గెలుస్తాడని సయీద్ భాయ్ డెఫినెట్ గెలుస్తారు. మేము అండగా ఉండి సయీద్ భాయ్ గెలిపించుకొని చాలా మెజార్టీతో గెలిపించి ఈ ప్రాంతంలో మేము అభివృద్ధి చేసుకుంటామని మేము హామీస్తున్నాం. మాజీ మెనార్టీ సెల్ చైర్మన్ ఎంఏ కరీం కశ్మీర్ గడ్డ జరిగినారు. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సయీద్ భాయ్ సయీద్ భాయ్ కాంగ్రెస్ పార్టీ సయీద్ భాయ్ గెలిచాలి. చేతు గుర్తుకే కాంగ్రెస్ పార్టీ హై హై కాంగ్రెస్ జై కాంగ్రెస్ హై కాంగ్రెస్ జై కాంగ్రెస్ హై హై కాంగ్రెస్ జై కాంగ్రెస్ హై హై कांग्रेस जय जय कांग्रेस जीतेगा भाई जीतेगा भाई जीतेगा भाई जीतेगा जय भाई जीतेगा जीतेगा भाई जीतेगा जय भाई जीतेगा जीतेगा भाई जीतेगा जय भाई जीतेगा अपना लीडर अपना लीडर कांग्रेस के निशान को के निशान को आपके निशान को अपना लीडर अपना लीडर अपना लीडर
హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే